హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫస్ట్ 3 మంత్స్ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే గర్భం దాల్చిన తర్వాత చాలామంది అంటే టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే ఏం పని చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అని. ఫస్ట్ 3 మంత్స్ అయితే కొన్ని పనులు అయితే చేయకూడదు. అవి ఏంటివి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకునేద్దాం. ఫస్ట్ ఫార్మోస్ట్ వచ్చేసి ఫస్ట్ 3 మంత్స్ అసలు బరువులే ఎత్తకూడదండి. 10 kgs కంటే ఎక్కువ ఉండే బరువులు అసలు టచ్ కూడా చేయొద్దండి. ఎందుకంటే మనం ప్రెషర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనం అప్పుడప్పుడే బిడ్డ డెవలప్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. అందువల్ల ఫస్ట్ 3 మంత్స్ అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువులనేది ఎత్తకూడదు. అలాగే స్టెప్స్ ఎక్కి దిగడం వంటివి ఏమన్నా బరువు ఎత్తుకొని ఎక్కి దిగడం లాంటివి చేయకూడదు. అలాగే మామూలుగా కూడా ఎక్కువ సార్లు ఎక్కి దిగకూడదు. ఫర్ డేకి 1 టైమ్ 2 టైమ్స్ అయితే ఓకే, కానీ ఎక్కువ సార్లు అనేది ఎక్కి దిగకూడదండి. ప్రెజర్ ఎక్కువ అయిపోతుందనమాట. మనం మామూలుగా స్టెప్స్ ఎక్కేటప్పుడు గమనించినట్లయితే ఎక్కువ ప్రెజర్ తీసుకుని ఎక్కాలన్నమాట. అంటే కొంచెం బరువు ఎత్తినట్టు అనిపిస్తుంది కదా, ఆ విధంగా మనము స్టెప్స్ ఎక్కడం అనేటివి చేయకూడదు ఫస్ట్ 3 మంత్స్లో. ఇంకా స్వీట్ అనేది ఎక్కువగా తినకూడదండి. స్వీట్ ఎక్కువగా తింటే అబార్షన్ ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ 3 మంత్స్ అనేది పపాయ అస్సలు యూజ్ చేయకూడదు. ఎందుకంటే అది అబార్షన్కి దారి తీసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఫస్ట్ 3 మంత్స్ మనము అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి పపాయ అనేది తీసుకోకూడదు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే స్వీట్స్ అవాయిడ్ చేయాలని చెప్పాను. నెక్స్ట్ బరువులు ఎత్తకూడదు, అస్సలు ఎత్తకూడదండి. నెక్స్ట్ ట్రావెలింగ్ అనేది అస్సలు చేయకూడదు. ట్రావెలింగ్ చేయడం వల్ల మనకి అంటే ఎత్తి వేస్తుంది కదా, అంటే బస్సుల్లో అలా వెళ్ళినప్పుడు స్పీడ్ బ్రేకర్స్ కానీ వచ్చినప్పుడు మనకి పైకి ఎత్తి వేయడం వల్ల మనకి కడుపు మొత్తం కదిలిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఈ అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మనము దూర ప్రయాణాలు అవాయిడ్ చేయాలి. అవసరం ఉంటే తప్ప బయటకి ఎక్కువగా వెళ్ళకూడదు. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. వీడియో చాలా కష్టపడి అయితే చేస్తాం ఫ్రెండ్స్. దానికి తగ్గట్టుగా ఒక్క లైక్ ఇవ్వండి చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.